వైసీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత జగన్ ఫోకస్ చేశారు. ఈ నెల 22న పీఏసీ సభ్యులతో జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 23న వైసీపీ జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అవుతారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు జగన్. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సెక్రటేరియట్ నుండి శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22న కూడా పీఏసీ సభ్యులతో కూడా ఒక ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే 23వ తారీఖున కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లా అధ్యక్షుల వైసీపీ జిల్లా అధ్యక్షులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ గత ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడిప్పుడే భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. అంటే ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కావాల్సింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక రాబోయే కాలంలో పార్టీ బలోపేతం దృష్ట్యా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలా అని పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం చేసే అంశంలో భాగంగా ఇప్పటికే ఈ పీఎస్సీ సభ్యులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. అలాగే 23వ తారీఖున కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లా అధ్యక్షులతో పాటు ఇతర పార్టీ సీనియర్ లీడర్లు కూడా పాల్గొంటారు. ప్రధానంగా కూటమి సర్కార్ చేస్తున్న ఏదైతే గతంలో ఎన్నికల హామీలు ఇచ్చారో సూపర్ 6 కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం సంబంధించి కూడా ఏదైతే హామీలని నిలబెట్టలేకపోతుందో ఆ హామీల పైన కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, వైసీపీ నేతలంతా పోరాడాలి, ప్రజల పక్షం నిలబడాలని చెప్పేసి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పలు సందర్భంలో చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22, 23 జరిగే ఈ సమావేశాలు కూడా పార్టీ నేతలపై ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. పార్టీ బలోపేతం అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఆయన వైసీపీ ముఖ్యమైన నేతలు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. చందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.